ఇటీవల నంద్యాలలో జరిగినటువంటి ఘటనలు అలాగే జగ్గయ్యపేటలో జరిగినటువంటి ఘటనలకు సంబంధించి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించడం జరిగింది. ఇవి ఆల్రెడీ ఒకసారి ఢిల్లీ వెళ్ళి మరీ ధర్నాలు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని, ఏపీలో శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని, వైసీపీ నాయకులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి అని చెప్పి వైసీపీ ఇటీవల ఢిల్లీలో ధర్నా చేసిన విషయం అందరికీ తెలిసిందే గత నెలలో. సో అయితే మరొకసారి ఇప్పుడు ఈ 2 రోజుల్లో జరిగినటువంటి ఘటనలు, నంద్యాలలో ఒక వైసీపీ నేత హత్య, అలానే జగ్గయ్యపేటలో జరిగినటువంటి దాడులు, సో వీటికి సంబంధించే మరలా వైసీపీ తీవ్రంగా స్పందించినటువంటి నేపథ్యంలో, వైసీపీ అధినేత జగన్ స్పందించినటువంటి నేపథ్యంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించడం జరిగింది. వైసీపీ ఇంకా ఫేక్ ప్రచారాలను మానుకోలేదని, ఎక్కడెక్కడో జరిగిన గొడవలన్నింటినీ తీసుకొచ్చి రాజకీయాలకు ఆపాదించి టీడీపీనే చేయించింది అనే విధంగా చిత్రీకరిస్తున్నారని, వాస్తవానికి ఈ గొడవలకు మాకు ఎటువంటి సంబంధం లేదని, రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు ప్రజలను భ్రమ కల్పించేటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారని, కానీ అంత ఘోరాలైతే ఏపీలో ఏం జరగట్లేదని, గడిచినటువంటి 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా తయారు చేసినటువంటి ఘనత జగన్కే దక్కుతుందని, జగన్ హయాంలో ప్రజలు, ప్రతిపక్ష నాయకులు, ప్రజా సంఘాలు ఇలా ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది అందరికీ తెలుసని, అలాంటి జగన్ ఈరోజు నీతులు మాట్లాడుతున్నారని, ఈ వీళ్ళు చేసినటువంటి అరాచక ఫలితమే ప్రజలు వీళ్ళకి 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారని, త్వరలోనే వైసీపీ ఆఫీస్కి టూలెట్ బోర్డు పెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని, ఇంకా ఇలాంటి నీచమైన రాజకీయాలే చేస్తే భవిష్యత్తు పరిస్థితి ఇలాగే ఉంటుంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది.